హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే సెప్టెంబర్ 7th రోజు వచ్చే చంద్రగ్రహణం ప్రభావం అసలు మీ మీద ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే చంద్రగ్రహణం అయినా లేదంటే సూర్యగ్రహణం అయినా వచ్చినప్పుడు కొన్ని సైకిల్స్ ఎండ్ అవ్వడం కానీ, కొన్ని సైకిల్స్ బిగిన్ అవ్వడం కానీ జరుగుతుంది. సో, క్లియర్‌గా కొంతమంది లైఫ్‌లో చేంజెస్ అయితే వస్తాయి. అక్కడి వరకు అయితే నో డౌట్. సో, అసలు అందుకే పర్టిక్యులర్‌గా మరి ఈ చంద్రగ్రహణం ఏంటంటే కుంభరాశిలో వస్తుంది కాబట్టి, సో, అసలు చూద్దాము మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? సో, మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది. మీరు చూసినట్టయితే 2 కార్డ్ సెట్సే నేను పెట్టాను. సో, ఫస్ట్ కార్డ్ సెట్‌కి 222 ఏంజెల్ నంబర్ పెట్టాను. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి 999 ఏంజెల్ నంబర్ పెట్టాను. సో, మీకు ఏ నంబర్ అయితే బాగా అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో ఆర్ కనెక్ట్ అవుతుందో మీరేంటంటే ఆ కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 222 అనే నంబర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, అసలు నంబర్స్ ఫస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ చంద్రగ్రహణానికి సిగ్నిఫికెంట్‌గా ఉన్న నంబర్ ఏంటంటే 2 అండ్ 9 అండి. సో, అసలు 2 అనే నంబర్ ఏంటంటే మూన్‌ని ఇండికేట్ చేస్తుంది. ఎవరైతే ఈ 222 అనే నంబర్ పిక్ చేసుకున్నారో, సో, మీకిక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ టైంలోని మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. అండ్ మీ ఇంట్యూషన్‌ని కూడా మీరేంటంటే ట్రస్ట్ చేయాల్సుంటుందండి. ఈ టైంలో మీకేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఇంట్యూషన్ అనేది వర్క్ చేస్తుంటది. సో, మీకేంటంటే ఈజీగా కొన్ని అర్థం అవుతూ ఉంటాయి. సో, అది మీరు కరెక్ట్‌గా కానీ ఫీల్ అయ్యి మీరు వాటి మీద ఫోకస్ చేసి చేస్తే డెఫినిట్‌గా మీరు అనుకున్నవి కొన్ని మీరు వర్కౌట్ చేసుకోగలుగుతారు. కాకపోతే మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. ఎందుకంటే మూన్ అంటేనే ఎమోషన్స్. సో, మీరు ఎలా ఫీల్ అవుతుంటారంటే అప్పటికప్పుడే లోగా ఫీల్ అవుతుంటారు. అప్పటికప్పుడే హైగా ఫీల్ అవుతుంటారు. సో, ఇదేంటంటే మీకు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంటది. అంటే మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మీరు ఎలా ఆలోచిస్తుంటారు, ఏం చేస్తుంటారు అనేది మీకు కూడా అర్థం కాదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి అర్థం కాదు. సో, దానివల్ల ఏంటంటే అంటే కొన్ని మీరు అనుకున్నవి అవ్వాల్సినవి అవ్వకుండా పెండింగ్‌లో ఉండిపోవడంలా కూడా జరుగుతది. సో, అందుకే మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయాల్సుంటుందండి. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పినట్టుగా మీ ఇంట్యూషన్‌ని కూడా మీరు ట్రస్ట్ చేయాలి. అండ్ ఇంకొకటేంటంటే కొంతవరకు స్పిరిచ్యువల్‌గా ఫోకస్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే యోగా చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ చేయడం కానీ, అంటే మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటదో అలాంటి ఒక యాక్టివిటీనైతే చేయడానికైతే ట్రై చేయండి. దానివల్ల కూడా మీరేంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉంటాయండి. స్పిరిచ్యువల్‌గా ఎంతో కొంత అవేకెన్ అవుతారు. సో, అది కూడా మీ మంచికే జరుగుతుంది. అండ్ ఇంకొకటేంటంటే రిలేషన్‌షిప్స్‌లోని మీ వరకు మీరేంటంటే హార్మోనీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ అంటే అపోజిట్ పర్సన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళకేమనిపిస్తుంది? అంటే వాళ్ళసలు ఈ రిలేషన్‌షిప్‌లో మీ అంత కాంట్రిబ్యూట్ చేయట్లేదు. లేకపోతే వాళ్ళకి మీలాంటి ఇంటెన్షన్స్ లేవు అని అనిపించినా, మీ వరకు మాత్రం మీరు పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. అంతేకాని మీరే గొడవలనేవి పెట్టుకోవడం, అంటే ఒక ఫైట్‌ని మీరు స్టార్ట్ చేయడం లాంటివైతే చెయ్యొద్దండి. ఈవెన్ ఆ పర్సన్స్ ఫైట్‌ని ఇనిషియేట్ చేస్తున్నారు. వాళ్ళ వల్లే ప్రాబ్లమ్ అంతా వస్తుంది అని కూడా మీకు అనిపిస్తే, మీరేంటంటే అలాంటివి మోస్ట్‌లీ ఇగ్నోర్ చేసి, మీ వర్క్ మీరు చేసుకుంటున్నట్టుగా మీరు ఉంటే మంచిది. ఎందుకంటే మీ వైపు నుంచి మాత్రం అలాంటి ఒక నెగటివిటీ అనేది ఈ టైంలో క్రియేట్ అవ్వకూడదండి. ఎందుకంటే దీని ఇంపాక్ట్ అనేది మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మీకెంతవరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు మాత్రం మీరేంటంటే కరెక్ట్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఇఫ్ వాళ్ళలా ఉంటే అది వాళ్ళ ప్రాబ్లమ్ అండి.
అంటే ఈ టైంలోనేంటంటే మీకు పేషెన్స్ ఉండాలి అండ్ ఫెయిత్ కూడా ఉండాలి. ఏదైనా ఒక సిట్యుయేషన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే జరగకపోతే మీరేంటంటే వెంటనే పానిక్ అయిపోవడం కానీ, రష్ అయిపోవడం కానీ, ఏదో ఒకలా ఇది మార్చేయాలి అని ట్రై చేయడం కానీ అలాంటివి ఏం చెయ్యొద్దు. పేషెన్స్‌తోని మీరేంటంటే ఇది అవుతుంది, ఏం పర్వాలేదు, మనకు నమ్మకం ఉంది కాబట్టి ఇది ఎలా అయినా వర్కౌట్ చేయగలం అనేలాగే మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, ఆ నంబర్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫస్ట్ మీరేంటంటే ఈ రకంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఇంకా చూద్దాం. మరి ఈ చంద్రగ్రహణం ప్రభావం అసలు మీ మీద ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీలో ఎవరైనా సరే ఈ టైంలో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా, మీలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ట్రై చేసేసుకోవచ్చండి. మీకైతే ఫెయిర్‌గా ఛాన్స్ ఉంది. సో, ఇఫ్ అంటే ఆల్రెడీ ట్రై చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. కాకపోతే ఈవెన్ ఇఫ్ ఆ ఛాన్స్ అనేది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోయినా గివ్ అప్ చేయొద్దు. మళ్ళీ మళ్ళీ కూడా ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ ఎక్లిప్స్ అనేవేంటంటే సైకిల్స్ కొన్ని ఎండ్ అవుతుంటాయి, కొన్ని బిగిన్ అవుతుంటాయి. అలా చూసుకున్నట్టయితే ఖచ్చితంగాను మీకు ఈ టైం అనేది గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. సో, మీరేదైనా ట్రై చేస్తే వర్కౌట్ అవ్వడానికైతే హై ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఏదైనా ట్రై చేసినప్పుడు కరెక్ట్‌గా ట్రై చేయడానికి చూడండి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మీలో కొంతమంది ఏదో ప్రిపరేషన్ చేస్తున్నాం అంటే లేదు లేదు మనం అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుంది అన్నట్టు ఫీల్ అవుతుంటారు కానీ, ఒక క్లారిటీ కానీ, ఒక ప్లానింగ్ కానీ ఉండదు. సో, మీరేంటంటే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ప్రొఫెషనల్‌గా దీన్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఎవరైనా సరే కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి లేదంటే కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలి ఆర్ ఆఫీస్‌లో ఏదైనా సరే స్పెసిఫిక్‌గా చెయ్యాలి కొన్ని అని అనుకుంటున్నా మీరు చెయ్యొచ్చు. ఎందుకంటే మీలో కొంతమందికి వ్యక్తుల సపోర్ట్ ఉండదండి. ఎవరు కూడా మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళుండరు. దానివల్ల మీరెలా ఆలోచిస్తుంటారంటే, మనం చేస్తుంది రైటో, రాంగో అసలు చెయ్యొచ్చో లేదో, దానివల్ల మనం ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తామని భయపడుతుంటారు కానీ, అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ టైంలోనే మీకు ఏంజెల్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ సపోర్ట్ చేస్తుంటారు. యూనివర్స్ సపోర్ట్ కూడా మీకుంటుంది. దానివల్ల మీరేంటంటే ఏదైనా ఒకటి చేయగానే వెంటనే వర్కౌట్ అవుతుందండి. అది మీకు బ్రేక్ పడడం కానీ, లేకపోతే రివర్స్‌లో జరగడం కానీ అలాంటివేమి ఉండవు. సో, మీరెలా ఫీల్ అవుతుంటారంటే ఏదో సమ్ స్ట్రాంగ్ ఎనర్జీ నన్ను సపోర్ట్ చేస్తుంది. సో, దానివల్లే నేనేంటంటే ఇవన్నీ చేయగలుగుతున్నాను అని కూడా ఫీల్ అవుతారు. అదైతే రియలే. ఈ టైంలో మీకేంటంటే ఒక స్ట్రాంగ్ ఎనర్జీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే అది ఫీల్ అవ్వగలుగుతుంటారు. మీకు అర్థమవుతూ ఉంటదండి క్లియర్‌గా. సో, మీరేంటంటే చేయాల్సింది ఒకటే. మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వాలి. మీకు ఏదైతే ఆ టైంకి కరెక్ట్ అనిపిస్తుందో అది చేయండి. ఎందుకంటే ఇక్కడ కొన్నిసార్లు మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతుండొచ్చు. అంటే మూన్ ఎనర్జీస్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో, దానివల్ల మీరేంటంటే టైమ్ టు టైమ్ మూడ్ స్వింగ్స్ అనేవి ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ ఎవరైతే వాటర్ సైన్ వాళ్ళుంటారో అంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు ఎమోషన్స్. సో, దానివల్ల అంటే మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకొని మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అంటే మీరక్కడ ఏం చేస్తే బావుంటుంది అనే ఒక క్లారిటీ తెచ్చుకొని మీరేంటంటే ముందుకు వెళ్తే మాత్రం థింగ్స్ డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు దేని మీద కూడా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. అంటే మీ ఎండ్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారా లేదా, మీకక్కడ క్లారిటీ ఉన్న దాన్ని బట్టి మీరు చేస్తే సరిపోతుంది. బట్ మీలో కొంతమందుంటారండి. ఎలా ఆలోచిస్తారంటే, ఇది జరుగుతుందంటేనే నేను చేస్తాను. ఇది జరగదు అంటే నేనెందుకు చేయడం వేస్ట్ కదా! నేను ఎఫర్ట్స్ పెట్టి వేస్ట్ అయిపోయినట్టే. సో, ఇది జరుగుతుందని క్లారిటీ వచ్చాక చేద్దాంలే. ఇలా ఆలోచించే వాళ్ళు చాలా మందుంటారు. సో, ఈ టైంలో మీరేంటంటే,
ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కేవలం మీ ఎండ్ నుంచి మీరు కొన్ని కరెక్ట్గా చేస్తున్నారా లేదా చూసుకొని చేస్తే సరిపోతుంది. అంటే రిజల్ట్ కోసమే చేయాలి, రిజల్ట్ వస్తుందంటేనే చేస్తాం అంటే మాత్రం కష్టమేనండి. ఎందుకంటే అలా మీరు చాలా ఛాన్సెస్ మిస్ అయిపోవచ్చు. మేబీ మీరేంటంటే ఒకటి ట్రై చేసిన వెంటనే మీరు అనుకున్నట్టుగా రిజల్ట్ రాకపోవచ్చు, ఆర్ మీకు రిజల్ట్ తెలియకపోవచ్చు. బట్ టైంతో పాటు మీకు అర్థమవుతుంది అది మీరు చేయడం వల్ల మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది, అది ఎంత వర్తి అనేది. బట్ మీకేంటంటే అంతవరకు కూడా పేషెన్స్ ఉండాలండి. సో నేను చెప్పిందైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సిట్యుయేషన్స్ అన్నీ కానీ చూస్తున్నట్టయితే మీరు మీ వరకు చెయ్యాలి, మీకేది కరెక్ట్ అనిపిస్తుందో అది చెయ్యొచ్చండి. కాకపోతే ఇలానే జరుగుతుంది, ఇలా జరగడం కోసమే చేస్తాను అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. అంటే హోప్‌ఫుల్‌గా థింగ్స్ చేంజ్ అవుతాయి. ఈవెన్ మీరేంటంటే అనుకున్నా, అనుకోకపోయినా మీరు కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా డిసప్పాయింట్ అవుతారండి. రిజల్ట్ అనేది వాళ్ళు అనుకున్నట్టుగా కానీ రాకపోతే దాని అర్థం ఏంటంటే అది బ్యాడ్ రిజల్ట్ అవ్వాలని రూల్ లేదు. కాకపోతే మరి ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు ఒక పర్సన్‌ని హర్ట్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు 100 మార్క్స్ రావాలి అనుకున్న వాళ్ళకి 99 మార్క్స్ వచ్చినా సరే బాధనే అనిపిస్తుంటది. ఎందుకంటే 100 మార్క్స్‌కి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఒక మార్క్ తగ్గగానే అంటే అది ఎందుకు పోయింది అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ అంటే ఇది 99 గురించి కాదు కానీ 100 అనుకున్నప్పుడు దానికంటే ఎంత తక్కువ వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళలో ఆ డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మంచి మార్క్స్ వస్తే చాలు, మనల్ని అందరూ కూడా గుర్తించేలా ఉంటే చాలు అనుకుంటే 98 వచ్చినా, 99 వచ్చినా, లేకపోతే 95 వచ్చినా, 100 వచ్చినా సరే సాటిస్ఫాక్షన్ ఉంటది. అది ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది. సో, ఆ రకంగా మీరేంటంటే మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పుడు హోప్‌ఫుల్‌గా, పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయి అనుకోండి. అంతకు మించి మీరేంటంటే ఇలానే జరగాలి, ఇలా జరుగుతుందంటేనే నేను చేస్తాను అన్నట్టుగా మాత్రం ఉండొద్దు. దానివల్ల మీరు చాలా డిసప్పాయింట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ ఇంకొకటేంటంటే, మీ డెస్టినీలో ఉన్న వ్యక్తిని మీరు మీట్ అవుతారండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. మీలో కొంతమందికి పాస్ట్ రిలేషన్‌షిప్‌లో పర్సన్ అయినా అవ్వచ్చు. ఇంకొంతమందికి న్యూ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ అల్టిమేట్‌గా మీ డెస్టినీని మీరు మీట్ అవుతారు అని చెప్పొచ్చు. మెయిన్ ఈ డెస్టినీలో ఉన్న పర్సన్ అయినా మీట్ అవ్వచ్చు. ఆర్ కొన్ని డెస్టిన్డ్ సిట్యుయేషన్స్ అయినా సరే మీ లైఫ్‌లో ఫైనల్‌గా జరగొచ్చండి. అంటే మీలో కొంతమందికి జాబ్ రావడం కానీ, ఆర్ సమ్ ఎగ్జామ్ రిజల్ట్ మంచిగా రావడం కానీ, ఆర్ మీరేంటంటే అబ్రాడ్ వెళ్ళడం కానీ, ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, హౌస్ అనేది మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వడం కానీ, లైక్ ఏంటంటే మీ డెస్టినీలో ఉన్నది ఏదో కానీ జరుగుతుంది. ఇది చాలా గుడ్ వేలో జరుగుతుందండి. మీరు చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. ఇప్పటి వరకు మీ లైఫ్‌లోని మీరేంటంటే అంటే నెగెటివ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్ 2 ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. బట్ ఇప్పుడేంటంటే డెస్టిన్డ్ సిట్యుయేషన్స్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. అవి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలేషన్‌షిప్ అండి. ఒక న్యూ పర్సన్‌ని మీట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీలో కొంతమంది ఏంటంటే ఓల్డ్ పర్సన్‌ని కూడా మీట్ అవ్వచ్చు. ఇదేంటంటే డెస్టిన్డ్ మీటింగ్ అని చెప్పొచ్చండి. సో, ఇది కూడా మీకేంటంటే చాలా హ్యాపీనెస్ ఇవ్వడం కానీ, ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. ఇది పాజిటివ్‌గా అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీరు యాక్షన్ తీసుకోవాలండి. సైలెంట్‌గా ఉండడానికి లేదు. మీలో కొంతమంది ఏం చేస్తుంటారంటే, యాక్షన్ తీసుకుందాం అనుకుంటారు కానీ, టైం కరెక్టా కాదా ఆగిపోవడం బెటరేమో అని చూస్తుంటారు. బట్ అలా కాకుండా మీకొక సిట్యుయేషన్‌లోని అంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సైలెంట్‌గా ఉంటే ఇది ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అని అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే యాక్షన్ తీసుకోవాలి. అండ్ కొన్ని సిట్యుయేషన్స్ కూడా క్లియర్‌గా ఎండ్ అవుతాయండి. అంటే సైకిల్ అనేది ఎండ్ అవుతుంది కూడా. సైకిల్ అనేది బిగిన్ అవ్వడానికి ఎంత ఛాన్సెస్ కనిపిస్తున్నాయో, ఎండ్ అవ్వడానికి కూడా అలానే కొన్ని కనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే, ఈ ఎండింగ్ అనేది మీరనుకున్నంత ఈజీగా కానీ, కన్వీనియంట్‌గా కానీ ఉండదండి. మేబీ కొన్ని సిట్యుయేషన్స్ క్లీన్‌గా ఎండ్ అవుతాయి. ఇవి ఎలా ఎండ్ అవుతాయి అంటే, పీస్‌ఫుల్‌గా లేకపోతే మీరు అనుకున్న వేలో కూల్‌గా ఎండ్ అవ్వవండి. చాలా అంటే అప్‌సైడ్ డౌన్ సిట్యుయేషన్స్ లాగా జరిగి అప్పుడు ఎండ్ అవుతాయన్నమాట. కానీ ఇది చాలా తొందరలో జరుగుతుంది. మీరేంటంటే ఎప్పటినుంచో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి అంటే ఏమవుతాయి? వాటి ఎండింగ్ ఏంటి? ఆర్ ఎలా అంటే అవి హ్యాండిల్ చేయాలి అని ఆలోచిస్తున్నట్టయితే ఇప్పుడు మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. ఇది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, దీనికి కూడా మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిది. ఎందుకంటే మీరు ఎమోషనల్‌గా చాలా లోగా ఉన్నారండి. ప్లస్ నేను చెప్పాను కదా! ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద ఉంటుంది. దానివల్ల మీ ఎమోషన్స్‌ని మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడ్ స్వింగ్స్ వస్తుంటాయండి మెయిన్.
సో మూడ్ స్వింగ్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీలో ఎవరైనా సరే యూజ్ చేయాలి అనుకుంటే ఈ లాబ్రాడరైట్ బ్రేస్లెట్ ని అయితే యూజ్ చేయొచ్చు. ఈవెన్ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో మీ ఇష్టమేని ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్ కి అని. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్లో మీరు ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకొని మీరు చెయ్యాలనుకుంది చేసేసారండి. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే మీరు చేసింది కరెక్టా కాదా, లేకపోతే అసలు మీరు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, అలా చేయడం వల్ల మీ లైఫ్ ఏమైంది, ఇలా ఆలోచించే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ అయితే మరి ఆలోచించాం దానికోసం. బట్ అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోయినా దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి అనిపించినా అప్పుడే మనకు ఆలోచనలు అనేవి వస్తాయి. సో అలా చూసినట్టయితే ఇప్పుడు మీరు అందుకే ఆలోచిస్తున్నారు. అంటే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ సిచ్యువేషన్‌లో ఏంటంటే మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం అయితే అవసరం. ఇఫ్ మీరు అలాంటి ఒక స్టెప్ వేసుంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? అండ్ మీరు సిచ్యువేషన్‌లోని ఎంతవరకు ఫ్యాక్ట్స్ తెలుసుకుంటున్నారు? అసలు నెక్స్ట్ మీరు ఏం చేస్తే బావుంటుంది అనేది మీరేంటంటే నిజంగానే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఓవర్ థింక్ చెయ్యొద్దండి. మీలో చాలా మందికున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఎక్కడి వరకు ఆలోచించాలో అక్కడి వరకు ఆలోచించరు. అంతకు మించి ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడే మీకు తెలియకుండా మీరు కొత్త ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, కొంచెం మీ థాట్స్‌తో జాగ్రత్తగా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పాస్ట్‌లో మీరు ఏదైతే చేశారో దానికి మాత్రం రిగ్రెట్ అవ్వొద్దు. ఎందుకంటే మీరు రిగ్రెట్ అయ్యారు అంటే మాత్రం మీకు తెలియకుండానే సిట్యుయేషన్‌ని మీరు కాంప్లికేట్ చేసుకోవడానికి అదొక న్యూ పాత్‌లా అయిపోతుంది. సో, అందుకే మీరేం చేస్తారంటే, పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీకు ఈ సిట్యుయేషన్‌లోని ఉన్న ఛాలెంజెస్ ఏంటి? అంటే రియాలిటీ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత, అక్కడ స్ట్రగుల్స్ ఉంటాయి. మీరు ఫేస్ చేయలేరు. మీ వల్ల అవ్వదు అని అనిపించినా సరే, ఇఫ్ అదే కరెక్ట్ పాత్ అయితే మీరు ముందుకు వెళ్ళాలండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ కానీ చూస్తున్నట్టయితే 100% కూడా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. సో, మీరు ఎఫర్ట్స్ పెడితేనే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుంది. స్ట్రగుల్స్ అయితే ఉంటాయండి. ఈ స్ట్రగుల్స్ ఎందుకుంటాయి అంటే, మీరు స్టార్టింగ్‌లోని ఏది కూడా చూడకుండా ఆర్ ఏది కరెక్ట్‌గా తెలుసుకోకుండా మీకు అనిపించిందని మీరు చేసేసారు. సో, దానికిది కాన్సిక్వెన్స్ అండి. అంటే యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది. మనం తీసుకునే ప్రతి డెసిషన్‌కి కూడా మనం ఒక ప్రైస్‌ని పే చేయాల్సి ఉంటుంది. సో, ఇది అలాంటి ప్రైసేననమాట. అలా అని చెప్పి మీరేంటంటే పాస్ట్‌లో చేసిన దానికి రిగ్రెట్ అవ్వడం కానీ, పాస్ట్‌లో అలా ఉంది ఇప్పుడెందుకు ఇలా ఉంది అని కంపేర్ చేయడం కానీ, సో, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఎమోషనల్ అవ్వడం కానీ ఇలాంటివేవి చెయ్యొద్దు. మీ వరకు మీరేంటంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది లైక్ మీ హార్ట్‌ని మీరు చాలా స్ట్రాంగ్‌గా ఫాలో అవ్వాలండి ఈ టైంలో. అట్ ద సేమ్ టైమ్ ఫ్యాక్ట్స్‌ని కూడా తెలుసుకోవాలి. కొంచెం మీ ఎనర్జీస్‌ని మాత్రం బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత అంటే మరి స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. బట్ స్టిల్ మీరు ఎప్పుడైతే డిటర్మైన్డ్‌గా చేయాల్సింది చేస్తారో థింగ్స్ మీరనుకున్నట్టే ఉంటాయండి. హోప్‌ఫుల్‌గానే టర్న్ అవుతాయి. ఆ టైంకి మీకు అలా అనిపించకపోయినా స్టిల్ మీరు చేసిన దానికి రిజల్ట్ అయితే మాత్రం పాజిటివ్‌గానే వస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 999 నంబర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఎవరైతే ఫస్ట్ ఈ 999 నంబర్ పిక్ చేసుకున్నారో, సో, ఈ నంబర్ గురించి ఫస్ట్ నేను మాట్లాడతాను. ఆ తర్వాత మిగతావి మాట్లాడతాను. సో, నంబర్ 9 ఏంటంటేనండి ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తదండి. కార్మిక్ సైకిల్స్‌ని ఇండికేట్ చేస్తది. నెగటివిటీని రిలీజ్ చేయమని చెప్తదనమాట. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 999 మీరు ఎప్పుడైతే పిక్ చేసుకున్నారో, ఖచ్చితంగా మీ లైఫ్‌లో డెఫినిట్‌గా ఒక సైకిల్ ఎండ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి క్లియర్‌గా ఎండ్ అవుతాయి. అండ్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మీరు అనుకోని విధంగా బిగిన్ కూడా అవుతాయి. సో, అంటే న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎండింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ ఎండింగ్స్ ఏంటంటే మీరు అనుకున్నంత కంఫర్టబుల్‌గా, కన్వీనియంట్‌గా అయితే ఉండవు. ఎందుకంటే ఇవి అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఏ రకంగా యూజ్ అవ్వదు. దానివల్ల మీరేంటంటే బాధపడడం కానీ ఆర్ దానివల్ల మీరేంటంటే ఎప్పటికి కూడా ఫ్యూచర్‌లో బెనిఫిట్ అవ్వరు అనుకున్న సిట్యుయేషన్స్ మాత్రం ఎండ్ అవుతాయండి. అది మీరు కూడా స్టాప్ చేయలేరు. క్లియర్‌గా నేను చెప్తున్నాను కదా! సైకిల్ అనేది ఎండింగ్ ఇండికేట్ చేస్తుంది. అలానే కొన్ని న్యూ వేలో బిగిన్ అవుతాయి కూడా. ఇది కూడా మీకేంటంటే చాలా హోప్‌ని క్రియేట్ చేస్తుంది. అండ్ కొంత కార్మిక్ డెట్స్ అనేవి కూడా క్లియర్ చేసుకుంటారండి మీరు. అది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మీలో చాలా మంది
చాలా కర్మని ఫేస్ చేస్తూ ఉంటారు. దానివల్లే చాలా సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఎంతో కొంత కర్మ అనేది క్లియర్ అవుతుంది ఈ టైంలో. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారని చెప్పొచ్చు. అండ్ మీ వరకు మీరు చేయాల్సిందేంటంటే, మీరు ఆ నెగటివిటీ ఏదైతే క్యారీ చేస్తున్నారో, పాస్ట్‌లో ఏదైతే జరిగిపోయిందో, అలా దాన్నే ఇంకా డ్రాగ్ చెయ్యొద్దండి. పాస్ట్‌లో అయిపోయిన దాన్ని ఇకనైనా మీరు విడిచిపెడితే బావుంటుంది. పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తి మీద ఒక హేట్రెడ్ కానీ, ఒక నెగటివిటీ కానీ మీరు పెట్టుకుంటే మాత్రం అది ఇంకా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఈ నంబర్ మీనింగ్ అన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీరు స్పిరిచ్యువల్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలండి. స్పిరిచ్యువల్ గ్రోత్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంటే. ఎందుకంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ హయ్యర్ సెల్ఫ్‌తో అలైన్ అవుతారో, ఒక క్లారిటీ తెచ్చుకుంటారో మీ లైఫ్ గురించి కానీ, మీ గురించి యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీకు ఎంతవరకు తెలుసంటే, సగం మందికి అసలు ఏమీ తెలీదు. సో, ఇలా మీ గురించి మీరు తెలుసుకున్నప్పుడు కూడా, మీ లైఫ్‌లో మీరు ఏం డిజర్వ్ చేస్తారు, మీరసలు ఎక్కడ ఉండాలి? మీ పరిస్థితులేంటి అనేది మీరు అర్థం చేసుకుంటారండి. దానివల్ల కూడా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోగలుగుతారు. సో, మీరందుకే అంటే ఈ స్పిరిచ్యువల్ గ్రోత్ అనేసరికి ఏదో ఊహించుకోవద్దు. జస్ట్ ఎవ్రీ డే కూడా యోగా, మెడిటేషన్ లాంటివి చేయడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా మీరు ఎంతో కొంత అవేకెన్ అవుతారండి. మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉంటాయి. మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏదైనా సరే మీ లైఫ్‌లో జరుగుతున్న ఈ టైంలో ఇవన్నీ కూడా మీ మంచికే జరుగుతున్నాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటది. యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని సైన్స్ ఇస్తుంటది. అవి ఇస్తున్నప్పుడు నాకెందుకు ఇలాంటి సైన్స్ వస్తున్నాయి? అసలు యూనివర్స్ అంటే నాకేం చెప్పాలనుకుంటుంది? అంటే దీనివల్ల నేనేమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తానా? ఆర్ నా లైఫ్‌లో ఇంకేమైనా థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయా? అలా ఆలోచించొద్దు. యూనివర్స్‌ని మీరు ట్రస్ట్ చేయండి. యూనివర్స్ ప్యాటర్న్స్ అనేవి కొన్ని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవేమైనా జరుగుతున్నాయి అంటే మీకోసమే జరుగుతున్నాయి. ఇప్పుడు మీ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నాయి అన్నప్పుడు ఇంకెవరి కోసం జరుగుతాయి? మీకోసమే జరుగుతాయి కదా! సో, అది మీరు అర్థం చేసుకోవాలండి. ఒక పాజిటివ్ వేలో. అంతేకాని మీరు అక్కడ కూడా ఒక నెగటివిటీని క్రియేట్ చేసుకోకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ నంబర్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్‌గా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ మీరు అవేంటంటే కరెక్ట్‌గా అప్లై చేయాలి కూడా మీ లైఫ్‌లో. సో, అసలు ఇప్పుడు చూద్దాం. ఈ కుంభరాశిలో వచ్చే చంద్రగ్రహణం ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది? మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేస్తుంది? ఏంటి అనేది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా అంటే మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేయాలి అని చూస్తున్నారు. అంటే మీకు ఆ సిట్యుయేషన్ గురించి ఫుల్ క్లారిటీ ఉంది. మీరేంటంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ చాలా వరకు కూడా మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సినవన్నీ కూడా తెలుసుకున్నారు. సో, మీరేంటంటే ఫైనల్‌గా రెడీగా ఉన్నారు అది హ్యాండిల్ చేయడానికి. సో, మీరది చెయ్యొచ్చా? చేయకూడదా? అంటే మీ వల్ల అవుతుందా? లేదా? అని ఇలా మీరేమైనా డౌట్ పడుతున్నట్టయితే 100% కూడా మీరు చెయ్యొచ్చండి. మీకు ఏదైతే కరెక్ట్ అని అనిపిస్తుందో, మీరు దేనికోసమైతే చాలా ప్లాన్ చేసుకున్నారో, చాలా హార్డ్ వర్క్ చేశారో, అది మాత్రం గివ్ అప్ చెయ్యొద్దు. అంటే ఈ టైంలో మీకెలా అనిపిస్తదంటే, నాకంత ఎబిలిటీ లేదేమో, నేనది చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో, నేను అంటే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నానేమో, మేబీ ఇంకొకరి సపోర్ట్ తీసుకుంటే ఇది నాకవుతుందేమో, ఆర్ మేబీ ఇంకొకళ్ళకి నేనిది ఇస్తే వాళ్ళు చేయగలరేమో, ఇలాంటివేమీ పెట్టుకోవద్దండి. మీ వల్లే అవుతుంది. మీరే చేయగలరు. అందుకే మీ ముందుకి ఇలాంటి ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఆర్ మీకలాంటి ఒక ఐడియా వచ్చింది అని చెప్పొచ్చు. సో, మీరేం చేస్తారు అంటే, మీ ఎబిలిటీని మీరు ట్రస్ట్ చేసి, మీరు చేయాలనుకుంది చేయండి. ఎందుకంటే, ఇది వన్స్ మీరు చేసిన తర్వాత డెఫినెట్‌గా మీకు ఏదో ఒక రకంగా యూజ్ అవుతుందండి. ఇది క్లియర్‌గా మీకొచ్చిన విజన్ అయితే కాదు. మీ సోల్ విజన్ అండి. సో, మీరే చెయ్యాలి. మీ వల్లే అవుతుంది. ఇది ఇంకెవరో హ్యాండిల్ చేయగలరు అనుకోని వేరే వాళ్ళతో కూడా ఇది డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే మీకున్న క్లారిటీ వాళ్ళకి కూడా ఉండకపోవచ్చు. మేబీ వాళ్ళకి టాలెంట్ ఉండొచ్చు కానీ
మీకున్నంత విజన్ అయితే ఉండదు కాబట్టి సో మీది మీరే చేయడానికి ట్రై చేయండి. ఇదేంటంటే గివ్ అప్ చేయొద్దు. అలా అని చెప్పి అంటే ఇది మీరు ట్రై చేస్తున్నప్పుడు వెంటనే వర్కౌట్ అవ్వట్లేదు అని కూడా డౌట్ కూడా పడొద్దండి. ఇది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవచ్చు. ఆర్ ఏదైనా ఒక ల్యాండ్ పర్చేస్ చేయాలి అని అనుకోవచ్చు. ఆర్ పర్టిక్యులర్‌గా మీరేంటంటే కెరియర్ పాత్ చేంజ్ అవ్వాలి అని అనుకోవచ్చు. ఆర్ మీ ఆర్టిస్టిక్ స్కిల్స్ మీద మీరు వర్క్ చేయాలి అని అనుకోవచ్చు. ఏ టైప్ విజన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఇది మాత్రం మీరే చేయడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళ మీద మాత్రం డిపెండ్ అవ్వద్దు. అలానే వేరే వాళ్ళ సపోర్ట్ కూడా నిజానికి ఈ సిట్యుయేషన్‌కి అవసరం లేదు. మీకు ఆ హోప్ ఉండాలండి. మీరు ఆ పాజిటివిటీ అనేది ఫీల్ అవ్వాలి. ఆఫ్‌కోర్స్ వన్స్ మీరేంటంటే ఇది చేయగలరు అని నమ్మి చేసిన తర్వాత ఖచ్చితంగా అది జరుగుతుంది. ఈ రోజు లైక్ ఇప్పుడే అయిపోవాలి అని అనుకుంటే వెంటనే జరగకపోవచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా మీరు చేసిన దానికి మీరేంటంటే గుడ్ రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇస్తాను. సో, మీలో ఎవరైనా సరే కొత్తగా ఏమైనా చేయాలి అనుకుంటున్నా, ఎప్పటినుంచో ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తున్నా, ఇప్పుడు మాత్రం చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే కొన్ని విషయాల్లో మాత్రం మీరు ఎదుటి వ్యక్తులు అంటే మీకేం చెప్తున్నారు? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని మాత్రం ఆలోచించడానికి ట్రై చేయండి. ఆఫ్‌కోర్స్ అల్టిమేట్‌గా మీ లైఫ్‌లో మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మీకు ఏది నచ్చితే అదే చేస్తారు. బట్ వేరే వ్యక్తులు అంటే కొన్ని చెప్తున్నప్పుడు మెయిన్ ఇంట్లో ఎల్డర్స్ ఆర్ బయటైనా సరే మెంటర్ టైప్ ఉంటారు కదండీ! బయట కూడా మంచి మనుషులు చాలా మందున్నారు. సో, ఇలా ఏంటంటే మీ మంచి కోసం ఏదైనా చెప్తున్నారు అని అనిపిస్తే అది ఆఫ్‌కోర్స్ మీకెంత మంచి చేస్తుంది అని మీరు ఆలోచించుకున్న తర్వాత స్టిల్ మీకది ఎందుకో కానీ కాంప్లికేటెడ్‌గా అనిపిస్తే మీరు వాళ్ళని పొలైట్‌గా రిజెక్ట్ చేయొచ్చు. ఆర్ ఆ టైంకి అట్‌లీస్ట్ వాళ్ళకేదో సపోర్ట్ చేస్తున్నట్టుగా సైలెంట్‌గా ఉండొచ్చండి. బట్ కొంతమంది ఏం చేస్తారంటే రూడ్‌గా మాట్లాడడం కానీ, ఫేస్ మీదే రిజెక్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారండి. సో, ఈ టైంలో మీరలాంటివి చెయ్యొద్దు. అండ్ ఇంకొకటేంటంటే ఎవరైనా పర్సన్స్ మీకు అంటే పెయిన్‌లో ఉన్నారు ఆర్ ప్రాబ్లమ్‌లో ఉన్నారు అని అనిపిస్తే వాళ్ళకి మోరల్‌గా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ మీకు పాసిబిలిటీ ఉంటే వాళ్ళకి హెల్ప్ కూడా చెయ్యండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టాల్సుంటుంది. అది మేబీ అందరి విషయంలో అని అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకోమని నేను చెప్పను కానీ, ఎవరికైతే నిజంగా సపోర్ట్ అవసరం ఉంది, ఎవరైతే నిజంగా ప్రాబ్లమ్‌లో ఉన్నారు అని మీకు అనిపిస్తదో, ఆ కైండ్‌నెస్‌ని మీరు స్ప్రెడ్ చేయాల్సుంటుందండి. అసలలాంటి మెసేజెస్ మీకెందుకు ఛానెల్ అవుతున్నాయో తెలుసా? ఈ 999 నంబర్ మీరు పిక్ చేసుకున్నప్పుడే నేను చెప్పాను. ఈ టైంలోని ఎంతో కొంత కర్మ అని మీరు క్లియర్ చేసుకుంటారు అని. సో, మీ కర్మ అనేది ఈ విధంగా కూడా క్లియర్ అవుతుంది కాబట్టి, కొన్ని గుడ్ డీడ్స్ చేయాలి కాబట్టి, అందులో సోషల్ సర్వీస్ అనేది నంబర్ 1 అండి. సో, మీరు ఎదుటి వ్యక్తులు పెయిన్‌ని అర్థం చేసుకొని, వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళకి మీరు ఎక్కువేం చేయలేకపోయినా అట్‌లీస్ట్ ఆ పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నప్పుడు, ఆ కైండ్‌నెస్ అనేది వాళ్ళ మీద చూపిస్తున్నప్పుడు వాళ్ళేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతారండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే స్టిల్ ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే ధైర్యం ఏంటంటే, వాళ్ళ ఎనర్జీని కంప్లీట్‌గా షిఫ్ట్ చేస్తుందనమాట. ఒక పాజిటివ్ వేలో. సో, ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా మీ మీద ఉంటుంది కాబట్టి, మీరు కూడా ఏంటంటే, ఇఫ్ చాలా స్ట్రాంగ్ కర్మాని క్యారీ చేస్తున్నట్టయితే, మీ కర్మ స్లోగా క్లియర్ అవుతుంటది. ఈ ఫేజ్‌లోనేంటంటే, కొంత అంటే మీరు కర్మాని క్లియర్ చేసుకోవడం వల్ల కూడా మీ లైఫ్‌లోనేంటంటే, మీరు స్లోగా గుడ్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అందుకే ఇలాంటివి కూడా చెయ్యాలండి. మీకు అర్థమైందనుకుంటున్నాను. వ్యక్తులకు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వండి. వ్యక్తుల ఒపీనియన్స్‌కి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. వీలైతే వాళ్ళతోని అంటే మీరు మంచిగా ఉంటూ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది అంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయండి. ఈ వ్యక్తులు ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలను. నిజంగా సపోర్ట్ అవసరం ఉంది. నీడీ పర్సన్స్ ఉన్నారు అంటే మాత్రం వాళ్ళకి మీరు చేస్తే ఇంకా మంచిదండి. సో, ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీకు చాలా ప్రొటెక్షన్ దొరుకుతుందంట. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తదండి. మీరేంటంటే ఎవరైనా సరే మీ గురించి నెగెటివ్‌గా అనుకుంటున్న, బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో ఉన్న ఐ మీన్ చాలా మందేంటంటే ప్యూర్ జెలస్‌తో ఉంటారండి. ఎవరైనా ఒకళ్ళు బాగుంటే, ఎవరైనా అంటే సంతోషంగా ఉంటే చూడలేరనమాట. సో, అలాంటి వ్యక్తుల నుంచి మీరేంటంటే ఈ టైంలో చాలా వరకు కూడా ప్రొటెక్ట్ అవుతారు. అది ఎందుకు అంటే యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటది కాబట్టి.
ఇంకా మీలో ఎవరికైనా సరే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎందుకో కానీ చాలా లోగా ఫీల్ అవుతున్నారు అని అనిపిస్తే మీరు ఈవిల్ ఐ బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చు. ఇది ఈవిల్ ఐ బ్రేస్లెట్. సో, దీన్ని మీరు మీ లెఫ్ట్ హ్యాండ్‌కైతే యూజ్ చేయొచ్చు. దీనివల్ల కూడా మీరు ఎంతో కొంత ఫ్రీ అవుతారు అని చెప్పొచ్చు. లేకపోతే మీరేం చేస్తారంటే, మీ టేబుల్ మీద ఈవిల్ ఐ స్టిక్కర్ అనేది స్టిక్ చేయడం కానీ, లేకపోతే ఈవిల్ ఐ రిలేటెడ్‌గా ఏవైనా ఐటెమ్స్ దొరికితే అవైనా సరే మీరు పెట్టేసుకోవచ్చు. టేబుల్ అనే కాదండి, మీ ఇంటి ఎంట్రన్స్‌కైనా మీరు పెట్టొచ్చు. మీకు అలా అనిపిస్తే ఎక్కడైనా సరే మీరు ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇదొక్కటే కాకుండా అలోవెరా ప్లాంట్ కూడా తీసుకొచ్చి మీ ఇంటి బయట మీరు పెట్టుకోవడం కానీ, అలాంటివన్నీ చెయ్యొచ్చండి. నేను చెప్తున్నాను కదా! ఈ టైంలో మీకు ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు చాలా వరకు సపోర్ట్ చేస్తుంది అలాంటి వ్యక్తుల నుంచి. కాకపోతే అంటే ఇంకా లోగా ఫీల్ అయ్యే వాళ్ళుంటారు. ఎందుకంటే అందరి ఎనర్జీస్ ఒకేలా ఉండవు. కొంతమంది ఎనర్జీస్ ఏంటంటే తొందరగా అలాంటివి పిక్ చేసుకుంటదనమాట. సో, అందుకే మీరు అంటే తొందరగా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే అలాంటివన్నీ చేస్తారు. బట్ మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎవరికైనా సరే అలాంటి ఈవిల్ ఇంటెన్షన్స్ ఉంటే మాత్రం మీకు తెలిస్తే మీరు దూరంగా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళతో తక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి. ఒకవేళ తెలియకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీకు అలాంటి సపోర్ట్ అయితే దొరుకుతుందంట. సో, మీరేంటంటే చాలా వరకు ఈవిల్ ఐ వల్ల ఇప్పటి వరకు ఏమైనా మీ లైఫ్‌లో ఎఫెక్ట్ అయ్యుంటే ఆర్ మీ సిట్యుయేషన్స్ ఏంటంటే బాగా డ్యామేజ్ అయ్యుంటే ఇప్పుడు మాత్రం మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. ఎందుకంటే మీకు యూనివర్స్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీరు మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, చాలా మ్యాచెస్ అయితే చూస్తున్నారు. బట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. అసలు అవుతుందా లేదా అని మీకు అంటే చాలా రకాలుగా డౌట్స్ ఉంటే, సో, వన్స్ ఈ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ అయితే అవుతుందండి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్‌లోనైనా అయిపోవచ్చు. ఆర్ నెక్స్ట్ ఇయర్ ఎర్లీ మంత్స్‌లోనైనా సరే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మ్యారేజ్ అయితే డెఫినిట్‌గా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. అదే నేను చెప్తున్నాను కదా! ఈవెన్ మ్యారీడ్ లైఫ్‌లో కూడా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండి కొంచెం అంటే స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నట్టయితే మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. కొన్ని సిట్యుయేషన్స్ అయితే క్లియర్‌గా కన్క్లూజన్ కూడా వస్తాయండి. ఆ సిట్యుయేషన్స్ ఏవైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీలో ఎవరైనా సరే అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఎండ్ అవుతాయా? కంటిన్యూ అవుతాయా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఇలా పెండింగ్‌లో ఉండిపోయింది? అసలు నా పరిస్థితి ఏంటి? అని ఇలా ఆలోచిస్తుంటే ఇప్పుడు మీకు అర్థమవుతదండి. ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒక ఎండ్‌కొస్తున్నాయి. సో, అంటే కన్క్లూజన్ చాలా దగ్గరగా ఉన్నాయి. సో, మీకేంటంటే ఇంకా క్లారిటీ రాబోతుంది అని తెలుసుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలా వెయిట్ చేసినట్టున్నారు. కొన్ని సిట్యుయేషన్స్ అసలు అంటే ఏమవుతాయి? మీ పరిస్థితి ఏంటి అని. బట్ ఇప్పుడేంటంటే యూనివర్స్ మీకు ఆన్సర్స్ చెప్పాలి అనుకుంటుంది. సో, ఇలాంటివి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే కొన్ని ఎండ్ అవుతాయి. సో, ఈ ఎండింగ్స్ అనేవి మేబీ కంఫర్టబుల్‌గా ఉండకపోవచ్చు. ఎలా అయినా ఉండొచ్చండి. బట్ డెఫినిట్‌గా ఎండింగ్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అలా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి క్లియర్ అయిపోతాయి కూడా. అక్కడి వరకు అయితే నో డౌట్. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలోని మీ లైఫ్‌లో గ్రోత్ చూస్తారండి. ఫినాన్షియల్ గ్రోత్ అయినా చూస్తారు. లేకపోతే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయినా చూస్తారు. మీరు ఊహించని విధంగా మీ లైఫ్‌లో చేంజెస్ వస్తాయి. కొంత డెవలప్ అవుతారండి. ఇప్పటివరకు మీరేంటంటే కెరియర్‌లోని డల్‌గా ఉన్నారు. లేకపోతే మీ లైఫ్‌లోని కొన్ని థింగ్స్ ఏంటంటే డల్‌గా ఉన్నాయి. మీరేంటంటే పెద్ద సాటిస్ఫాక్షన్‌తో లేరు. ఏదో లైఫ్ మూవ్ అవుతుంది అంటే అవుతుంది. బట్ లైఫ్‌లో పెద్దగా హోప్‌ఫుల్‌గా ఏం లేవు. అంటే లైఫ్ కలర్‌ఫుల్‌గా లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం గుడ్ చేంజెస్ వస్తాయి. అండ్ గ్రోత్ మెయిన్ చూస్తారండి. ఈ టైంలోనేంటంటే మీ ఇన్‌కమ్ డబుల్ అవ్వడం కానీ, ఆర్ మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వడం కానీ, మిమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు. సో, ఇలాంటి గుడ్ చేంజెస్ కూడా రెడీగా ఉండండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో మీరు హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారండి. మీకేంటంటే, లైఫ్ ఎటువైపు వెళ్తుంది? అంటే, ఒకవేళ అటువైపు వెళ్ళినా సంతోషంగా ఉంటారా లేదా? ఇలా ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారండి. అలా అని చెప్పి మీ లైఫ్ ఎటు వెళ్తుంది? మీ పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది. అంటే అంత కంప్లీట్‌గా క్లూలెస్‌గా ఉన్నట్టుగా అనిపించట్లేదు కానీ, మీరే ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే, మీరు మీ లైఫ్‌ని ఇలా ఊహించుకోలేదు. ఇంకొకలా ఉంటే బావుంటుందని అనుకున్నారు. బట్ అది అలా కాకుండా ఇలానే ఉంది. సో, మీరేంటంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు. అలా అని వెనక్కి రాలేకపోతున్నారు. జస్ట్ అంటే ఇది యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో, దానివల్ల ఇప్పుడు కూడా మీరేంటంటే కొంత ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ, ఎమోషనల్ అవ్వడం కానీ, అంటే ఎందుకో కానీ మీ లైఫ్ అనేది ఈ రకంగా చేంజ్ అయిపోతుంది అని మాత్రం మీరసలు ఎప్పుడూ అనుకోలేదండి. సో, ఇలా చేంజ్ అయిపోయింది.
చేంజ్ అయిపోయింది, ఎప్పటికి మరి బెటర్ అవుతుంది, అసలు అవుతుందా లేదా, లేకపోతే ఇది యాక్సెప్ట్ చేసి ఇలానే మూవ్ అవ్వాల్సిన పరిస్థితా అనుకోని చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారండి. మీ ఎనర్జీ ఏంటంటే బాగా డ్రైన్ అయిపోతుంది. సో, ఈ టైంలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేయాల్సిందేంటంటే సెల్ఫ్ కేర్ అండి. మీకు నచ్చినట్టుగా మీ లైఫ్‌ని లీడ్ చేయడం కానీ, మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే పనులు మీరు చేయడం కానీ, ఆర్ మీరేంటంటే పర్సన్స్‌తో కొంత మింగిల్ అవ్వడం కానీ, కమ్యూనికేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చెయ్యాలండి. మీరేంటంటే సైలెంట్‌గా మీ ప్రపంచంలో మీరుంటూ, మీరసలు అంటే ఏమీ పట్టనట్టుగా లైక్ ఏంటంటే బయటికి మాత్రం మంచిగా ఉంటున్నట్టుగా అలా ఏం అవసరం లేదు. మీ విషయంలో మీరు స్పెషల్ కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకేది కంఫర్టబుల్‌గా అనిపిస్తుందో అది చెయ్యండి. మీకు కంఫర్టబుల్‌గా అనిపించే ప్లేసెస్‌కి వెళ్ళండి. మీ లైఫ్‌ని మీకు నచ్చినట్టుగా లీడ్ చేయడానికి ట్రై చేయండి. సో, మీకు ఏదైతే అల్టిమేట్‌గా హ్యాపీనెస్ ఇస్తుందో అది మీరు చేయాల్సుంటుందండి. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు కామ్ డౌన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక్కడ మీరేంటంటే కామ్‌గా ఉండలేకపోతున్నారు. ఆ టైంకి ఉన్నా సరే అది కాసేపే ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కువ సేపు అలాంటి వర్కౌట్ అవ్వట్లేదు. సో, మరికొంచెం అందులోకి ఎక్లిప్స్ అనేది వస్తుంది కాబట్టి మీ ఎమోషన్స్ మరికొంచెం అప్‌సైడ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో, అందుకోసమైనా సరే మిమ్మల్ని మీరు ఒక గుడ్ మూడ్‌లో పెట్టుకోవాలి అంటే, మీకు నచ్చిన పనులు మీరు చేస్తూ ఉండాలి. మీరు కంఫర్టబుల్‌గా ఎక్కడ ఉన్నా సరే ఉండడానికి ట్రై చెయ్యాలి. అది ఇంపార్టెంట్ అండి. సో, ఎప్పుడైతే మీరిలా పాజిటివ్‌గా ఉంటారో, న్యూ ఆపర్చునిటీస్‌ని మీరు మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకుంటారు. కొన్ని థింగ్స్‌ని న్యూ వేలో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ మీ లైఫ్‌ని కూడా ఒక డిఫరెంట్ వేలో ఎక్స్‌ప్లోర్ చేస్తారు. చాలా జరుగుతాయండి. వచ్చే రోజుల్లోనేంటంటే యూనివర్స్ మీకు ఇంకా మీ లైఫ్‌లో కొన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. మీరు ఇప్పటి వరకు ఎక్స్‌పీరియన్స్ చెయ్యనివి ఆర్ మీరు కొన్ని ఆపర్చునిటీస్ అనేవి ఎక్స్‌పెక్ట్ చెయ్యని వేలో మీకు వస్తాయి అని చెప్పొచ్చు. దానివల్ల కూడా మీ లైఫ్ ఏంటంటే కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. ఏదైనా నేను చెప్తున్నాను కదా! మీ లైఫ్ ఏంటంటే కొంత కలర్‌ఫుల్‌గా చేంజ్ అవుతుందండి. ఇప్పటి వరకు మీరేంటంటే డల్‌గా, డిమ్‌గా ఉంటే ఇక్కడి నుంచి మీరు ఆ చేంజెస్ అయితే చూస్తారు. సో, అవి చూడాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంచుకోవాలి కాబట్టే, మీకు కంఫర్టబుల్‌గా ఉండే పనులు చేయమని చెప్తున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.